హల్లెలూయా. మంచిదండి, దేవుని వాక్యం చూద్దాం, సమయం దేవునికి కేటాయిద్దాం. పరిశీలన నీతి మనలో ఉండకూడదని ప్రభు మాట్లాడుతూ, మరి ఎక్కడ కూడా మన జీవితంలోనంటే ఆ మనస్తత్వం మనలో ఉండకూడదని చాలా విషయాలు మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలో కూడా ఎక్కువ వీరి గురించి జాగ్రత్త ఎలా ఉండాలి, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపించి, ఇవాళ దేవుని సంఘాలు, క్రైస్తవ సంఘాలు, ప్రభుని నమ్ముకునేవారు, ప్రభుని వెంబడించాలని ఆశ కలిగిన వారందరూ కూడా ఏ జాగ్రత్త మనలో కలిగి ఉండాలో చాలా విషయాలు ప్రభు చెప్తూ, దాంట్లో భాగంగా మరికొన్ని విషయాలు అంటున్నారు కదా. పరిశీలన నీతి మనలోకి ఎక్కడ రాకూడదు. ఎందుకని, ఏంటి వారి మనస్తత్వం అంటే, గతంలో మనం మాట్లాడుకున్నాం, పరిశీలన అసూయపరులుగా ఉన్నారని, వేషధారులుగా ఉన్నారని, కఠినమైన హృదయం కలిగిన వారని, బరువులు మోపుతారే కానీ వారి ఏ పని చేసేవారు కాదని, బోధిస్తారే తప్ప వారు ఆచరించాలని, కడకి పేదల విధవరాళ్ళ పేదల ఇల్లు కూడా వారు దోచుకుంటారని వాక్యం స్పష్టంగా ఉంది. విషయాలన్నీ కూడా అలాగే ధనాపేక్ష కలిగిన వారిని, అవునా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం లేఖనాలు స్పష్టంగా చూసి మరి ప్రభు గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 22 వరకు చదువుకున్నాం. 23లో కూడా మరికొన్ని విషయాలు ప్రభు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ప్రభు ఏమంటున్నారు? ముందు అయ్యో అనే పదం వాడారు కదా. అయ్యో అనే పదం అంటే ఇప్పుడు కన్నా మారండి అని అర్థం. ఇప్పుడు ఎవరైనా మనం ఏదన్నా చెడిపోతుంటే, పాడైపోతుంటే అదే మాట వాడతాం, అయ్యో ఎందుకు అట్లా చేస్తారు అని. ఈ రోజున వారిని మారమనే, వారిని ఎత్తి చూపించేదంతా కూడా వారిని మారమని, మంచి మనసు కలిగి ఉండమని, మంచి ఆలోచన కలిగి ఉండమని ప్రభు చెప్తున్నారు తప్ప ఇంకొక ఆలోచన కాదు. కాబట్టి పరిశీలన యొక్క, శాస్త్రుల యొక్క మనస్తత్వం ఎలా ఉందని మనం చూసినప్పుడు ప్రభు అంటున్నారు, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలో పదే ఉంది బాగానే చెల్లిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారని కొంచెం దేవుడు గట్టిగా హెచ్చరిక చేశారు. హల్లెలూయా. మరి చాలా విషయాలు చూస్తారంటే, చాలా సందర్భాల్లో వాళ్ళ లోకంలో కూడా అలాంటి పరిశీలన శాస్త్రాలే కాదు, వాళ్ళ పరిశీలన శాస్త్రం అనేది కొంతమందిలో ఇవాళ కూడా కనపడతా ఉంటాం. కాస్త సోంపులోను 10 వంతు ఇచ్చే విషయంలో దేవునికి ఆ విషయాల్లో బాగానే ఉంటాం, కానీ అవునా, జీలకర్ర దగ్గర నుంచి సోంపు అంటే అంత చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకం కలిగి ఉంటే క్రమాన్ని పాటిస్తున్నట్టుగా కనపడుతున్నారు, కానీ అసలు ఉండవలసిన ప్రధానమైన విషయాలు పక్కన పెట్టారని ప్రభు హెచ్చరిక చేశారు. అసలు ప్రధానమైన విషయాలు ఏంటి? జీలకర్రలో సోంపులో 10 వంతాయి తర్వాత చూద్దు కానీ ముందు మనం చేయాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే, లేఖనాలు ప్రభు అంటున్నారు, న్యాయం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి కదా ప్రధానమైనవి. జీలకర్రలో సోంపులో తర్వాత భాగం దిద్దుగాని లేదు. ముందు ఏంటో చేయాలి మనం? కనికరము, న్యాయము, విశ్వాసము, ప్రేమ, ఇవి ప్రధానమైనవి. న్యాయం లేదు, నువ్వు జీలకర్రలో భాగం ఇస్తే ఏం సరిపోతుంది? అంతే కదా వాక్యం అంటే మన జీవితాలు. అలాంటి పరిచయాలు మనస్తత్వం అంతా వాళ్ళలో ఏం లేదంటే, న్యాయం లేదంటే, ఎవరి మీద కనికరం పడ్డంటే వారు, దేవుని మీద మరి ముఖ్యంగా విశ్వాసం లేదంటే వారికి, మరి దాన్ని మత సంబంధమైన పనుల్లో నడిపిస్తున్నారు తప్ప భక్తిని మరి ఏమాత్రం కూడా దేవుని పనిలో వారు కొనసాగించలేదని లేఖనాలు మనం చూసాం. ప్రేమే లేదు వారి జీవితంలో. ఇవన్నీ కూడా మనం చూసి ప్రభు అందుకనే గట్టిగా చెప్పారు, చిన్న చిన్న విషయాలు కాదు. వాళ్ళు కొన్ని సందర్భాలు మనం కూడా గమనిస్తానండి, చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉంటే సరిపోదు, ముందు ప్రధానమైన పెద్ద విషయాలు మనం నమ్మకంగా ఉండాలంటే. హల్లెలూయా. ప్రధానమైన విషయాలు ఏంటి? ప్రత్యేకమైన విషయాలు ఏంటి? కొన్ని ఆదివారాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం చాలా సందర్భాల్లో, అవునా? తింటేనో, ముట్టుకుంటేనో, రుచి చూస్తున్న వీటిలో కాదు తప్పు కాదు. మీకు ఏంటయ్యా తప్పు అంటే, అది వాక్యం మనం స్పష్టంగా చూసాం కదా, ఆ లక్షణాలు మనలో లేకుండా చూసుకోవాలి. అందుకని ఈ రోజున వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, ప్రభువుని మన వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే నిజంగా మనం ఆయనకి సరిపోతాం, రేపు పొద్దున సమాజానికి కూడా మనం సరిపోతాం. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నారు ఇక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వాటిలో భాగం బాగానే తెస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల మీద మీరు దృష్టి పెట్టట్లేదు. దేవుడు చెప్పిన ఆ న్యాయమో కనికరం మీలో కనపట్ల. ఇవాళ వాక్యం సహోదరుగా మన జీవితాల్లో కూడా ఇవాళ ఆలకే కాదు, కానీ మనం కూడా ఈ రోజు మనకు కూడా వాక్యం ఆలమట్కేనా. మనం కూడా ఏం కలిగి ఉండాలంటే, దీన్ని బట్టి ముందు న్యాయంగా ఉండాలి, మనం కనికరంగా ఉండాలి వద్దా? మేకా గ్రంథంలో అంటాడు దేవుడు, ఇవే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నానని ప్రభు అంటున్నారు స్పష్టంగా. అందుకనే ముందు అసలు మనలో ఉండవలసిన ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము, ప్రేమ. ఇవి మనలో ఉండయో లేవో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానమైన విషయాలు అన్నాడు దేవుడి. ఏది ప్రధానం? తిండి తప్పులు ప్రధానం కాదండి, ఇది ప్రధానం. న్యాయం ప్రధానం, కనికరం ప్రధానం, ప్రేమ ప్రధానం, విశ్వాసం ప్రధానం. ఇవి కదా ముందు మనలో ఉండవలసినవి. హల్లెలూయా. ఇవేవి వారిలో లేవంట. లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభు ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. లేఖనాలు మనకు తెలుసు కదా, మర్యాదస్తులే కానీ మొహమాటం లేని వారైనా. మొహమాటం ఉందా? ఇంకేమన్నా భయపడేవాడు అయినా ఉన్నా? ఏమన్నా అనుకుంటారనుకునేవాడు? ఏమి కాదు. ఖచ్చితంగా చెప్పదలుచుకున్న విషయం కొండ బద్దలు కొట్టినట్టు అంటారు. అటు చెప్పగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త కలిగి ముందుకెళ్దాం. అందుకనే ప్రభు అన్నారు, అందుకని ఏం చేయాలంట? వాటిని మానక వీటిని చేయండి అంటున్నాడు. ముందు అవి చేయండి.
న్యాయము కనికరం అవి చేయండి, అవి మానక వీటిని చేయండి. మళ్ళీ అడుగుతూ ఉంటారు, అంటే ఆ న్యాయము కనికరం అవి ఉంటే సరిపోతాయా? జీలకర్ర సొమ్ములు 10 వంతు మనం ఇవ్వాల్సిన లేదంటే ప్రభు ఏమన్నారు, ముందు అవి కలిగి తర్వాత ఇది చేయండి, వాటిని మానక వీటిని చేయాలి. హల్లెలూయా. ఆ విషయాలు కాస్త మనసు పెట్టి మనం కూడా ఇవి అన్ని చేద్దాం. ప్రధానంగా అవి ఆ లక్షణాలు కలిగి ఉండి తర్వాత మనం ఏది అర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. మీకు తెలుసు వాక్యం, మీకు తెలవంది కాదు. ఆదికాండలో మనం చూసాం కదా, హేబేలు కయ్యాని యొక్క అర్పణలో కయ్యాను అర్పించాడు, హేబేలు అర్పించాడు. హేబేలు యొక్క అర్పణ ఆయన స్వీకరించాడు, కయ్యాని అర్పణ ఆయన స్వీకరించాలి. కారణం ఏమిటి? లక్షణాలు బాగోలా. నువ్వు ఇచ్చేది కాదు ఆయన చూసేది. ఇప్పుడు దేవుడు ఏమైనా కొలతలు వేస్తాడా? దేవుడు ఏమన్నా దాని తూకం వేస్తాడా? ఇచ్చేది పదార్థం ఇంకా ఆయన చోటు, ఇచ్చే అర్పణ ఇంకా ఆయన చోటు, మనసు ఇంకా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కయ్యాను మనసు బాగోలా, కయ్యాను ఉద్దేశం బాగోలా, కయ్యాను యొక్క ఆలోచన బాగోలా, కయ్యాను యొక్క స్వార్థపూరితమైన ఆలోచన బాగోలా, దేవుని మీద ఉన్న శ్రద్ధ అంత బాగా లేదు ఆయనకి. ఉందా? లేఖనాలు మనం చూసాం కదా, హేబేలు క్రొవ్వినది మొదటిది శ్రేష్టమైనది ఇచ్చాడని బైబిల్ సెలవిస్తాం. ఆ విధంగా కయ్యాను చూస్తే ఏదో నచ్చినట్టుగా ఏదో ఇవ్వాలన్నట్టుగా ఆ విధంగా శ్రద్ధాశక్తులు లేవు, భయభక్తులు లేవు దేవుని మీద. అందుకని ఆ లేవు కనుక దేవుడు ఆత్మను స్వీకరించలేదని మనం చూసాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనం ఎంత పెట్టాం ఏం పెట్టామనేది చూడండి, మనస్సు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ మనస్సు మనం బాగుందా లేదా? కయ్యాని మనస్సు బాగలేదు కనుక, అతని యొక్క భయభక్తులు బాగలేదు కనుకనే దేవుడు అర్పణ తీసుకోవాలా, పైగా ఇంకా పాపం తెచ్చుకొని చేయకూడని పనులన్నీ చేశాడు మనం చూసాం. అందుకనే ఈనాడు వాక్యమైన మన జీవితాల్లో మనం దేవునికి ఏమర్పించినా చెప్పండి, మొదట మంచి మనసుతో అర్పించాలా. దేవుడు ఏ లక్షణాలు అయితే కలిగి ఉండమంటున్నాడో ఆ లక్షణాలు కలిగి మనం అర్పించినప్పుడు తప్పక తర్వాత మనం అర్పించే అర్పణ కూడా ఆయన స్వీకరిస్తాడు. ఈరోజు హల్లెలూయా. నువ్వు బియ్యమే తెస్తావో, కాయ తెస్తావో, కొండే తెస్తావో, ధనమే తెస్తావో, నువ్వేం తెచ్చుకుంటావు దేవుని కోసం, అవన్నీ తర్వాత నెక్స్ట్. అది ముందు మనం కావాలి, తర్వాత మనం ఇచ్చేసి వస్తాను. హల్లెలూయా. ఎందుకు? అందుకని ప్రభువాన్ని వీటిని మానక వాటిని చేయడం చెప్పి అందులైన మార్గదర్శకులారా, వాళ్ళకేమని పేరు పెట్టాడు దేవుడు? అందులైన మార్గం చూపించేవాళ్ళే మీరు, కానీ మీరు గుడ్డోళ్ళు అయిపోయారు. అందులైన మార్గదర్శకులారా, అనేక మందికి మార్గం చూపించవలసిన పోస్టులో మీరుండి, అనేక మందికి దారి చూపించవలసిన పోస్టులు మీరుండి, ఈరోజు చూడండి మనకి వరదలు తుఫాన్లు వచ్చిన పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా కదిలిచ్చి పెద్ద ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా, అవునా, ఆ విధంగా చెప్పడమే కాదు, ఇంట్లో కూర్చొని చెప్పడం కాదు, ఇంకేదో కాదు, ఫీల్డ్ లో ఉండి కష్టపడి 4 దినాలుగా స్పీడ్ చేసి ఎంతో తొందరగా రికవర్ అయింది చూడండి. హల్లెలూయా. ప్రకృతి కొంత వినాశనం మనం కలుగు చేసినా ఇవాళ మనం చెప్పేవారుగా కాదు, కాస్త చేసేవారుగా మన జీవితాల్లో ఉండాలి. మార్గదర్శకులైన వారు చెప్పడమే కాదు, చేసేవారుగా ఉండాలి. మార్గదర్శకులు అంటే ఇప్పుడు నిజంగా మన సీమ గారిని తప్పనిసరిగా ఈ సభలో మనం మెచ్చుకోవాలి. ఎంత బాగా వర్క్ చేశారంటే అంత బాగా వర్క్ చేశారు. అంత వయసులో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా మరి ఆ విధంగా మరి దిగి తిరిగి ప్రతి చోటకి ఆయనే వెళ్ళి స్వయంగా ఆయనే కదులుతుండే, అధికారులు కదులుతారా లేదా? ఎవడు మరి ఆ విధంగా గురుకులు పెడతారు. విజయవాడలో 12 వెళ్ళి వచ్చాను, ఎన్ని లారీలు, వాటర్ ట్యాంకులు, ప్రతి ఒక్కరి ఇల్లు కడిగి పెడుతున్నారు వాళ్ళే. ఎంత విషయం అంటే, ఆరిపోయిన నీళ్ళు వెళ్ళిపోయిన ఇళ్ళని కూడా ఏం చేస్తున్నారు, వాటర్ ట్యాంకులు పెట్టి మోటార్లు పెట్టి మరి ఆ విధంగా ప్రభుత్వ యంత్రాంగమే ఎప్పుడు మనం చూడలే ఎక్కడా కూడా, వారే కడిగి ఇల్లు మనకు అప్పచెబుతున్నారు శుభ్రంగా. హల్లెలూయా. అది మార్గదర్శకులు అంటే అలా చేసేవారిగా ఉండాలి, పరిచయంలో ఉండాలి. ఆ రోజు మార్గదర్శకులు అంటే మన మధ్య చెప్పాను కదా, వారు బరువులు మోపుతారే తప్ప ఏలుతో కూడా కదిలిస్తారండి. ఈ బ్యాచ్ సోదరుగా మనం ముందుకెళ్దాం. ప్రభు అంటున్నారు వాళ్ళ గురించి, దోమ లేకుండా వడియ కట్టి ఒంటిని మింగేసే రకం మీరు అన్నాడు. సామెత ఎంత బాగుంది చూడండి. దోమలు లేకుండా ఎంత దోమలు పడలేకుండా జాగ్రత్తగా చూస్తారు, కానీ పెద్ద పెద్ద ఒంటిలు మింగేసే రకం మీరు. ఒంటి ఎంత ఉంటుంది, దోమ ఎంత ఉంటుంది మీకు తెలిసి నేను చెప్పవచ్చు. ఒంటి దోమ లేకుండా జాగ్రత్తగా చూస్తాడు, కనపడతారు, కానీ పైన ఒంటిలు మింగే రకం మీరు అన్నాడు. ఒంటిలు మింగే రకం అంటే అంత మరి మీలో న్యాయం కానీ కనికరం కానీ మీలో లేదని ప్రభు హెచ్చరిక చేసి. హల్లెలూయా. లోకల్ అంటారు అమ్మా, గుడిని మింగేవాడు గుళ్ళు లింగాన్ని మింగేవాడు మరొకడని లోకంలో అలా ఉంది పరిస్థితి అనమాట. ఆనాడు పరిచయం యొక్క మనస్తత్వం అంతా అలాగే ఉంది. ఈరోజు వాళ్ళ వాక్యం వెంట మనందరి జీవితాలేనండి, వాళ్ళ వాక్యం వెంట పరిచయం లేదు అనుకోవడం కాదు, కానీ వాళ్ళ మనస్తత్వం ఎక్కడ మనలో లేకుండా చూడాలి. మన ప్రభు బిడ్డలం. ఎవరి బిడ్డలం చెప్పండి? మతానికి మనకు సంబంధం లేదు, మార్గంలోకి వచ్చాం, మంచి మార్గంలోకి వచ్చాం. యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు, యేసు ప్రభు యొక్క మనసు మనం తెలుసుకొని మనకు తోచినంత వరకు మన జీవితాల్లో కూడా ఆ న్యాయము, కనికరము, విశ్వాసం, ప్రేమ మనం కలిగి ఉండడానికి ఇష్టపడితే తప్పక దేవుడు మనం మెచ్చుకుంటాడు. హల్లెలూయా. కిందకు వస్తే మరొక అంశం ఇంకా మాట్లాడుతున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, శుద్ధి చేయుదురు కానీ అది లెక్క గుడ్డి పరిచయుడా, అందుకని దేవుడు ఎంత స్పష్టం చూడ. ఆయన ఉపమానాలు చెప్తుంటే ఎత్తి చూపిస్తుంటే మనకు కూడా ఎంత బాగా అర్థమవుతుంది వాక్యాలు. అర్థమవుతుందా? ఓ పళ్ళెం ఉందండి, ఈ రోజున మనం ఆహారం తినే మరి ఏ వస్తువు, పళ్ళెమైన ఏ ఆహారం అయినా తినేదే వస్తువు అయినా ముందు లోపల కడగాల, బయట కడగాల? లోపలగా మనం కడిగేది, లోన బయట కడగాలి. ముందు లోన కడుక్కోవాలి.
తినేది లోపల కదా, లోన శుభ్రం చేసుకోవాలి. లోపల మీరు శుభ్రం చేయకుండా బయట పక్క వెలుపల పక్క మీరు కడిగేసి బాగుందని భ్రమపడుతున్నారు. ఈ రోజున మీరు బాగుందని భ్రమపడుతున్నారు. అందుకని ప్రభు స్పష్టంగా చెప్పారు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, గిన్నె పల్లెలు, మీ గిన్నెలు మీ పల్లెలు వెలుపడ శుద్ధి చేసుకుంటున్నారు. కానీ వెలుపడ శుద్ధి అంటే నేను ఇంకో మాట చెప్తాను, బయట శుద్ధి బాగుంది. బయటికి మాత్రం భక్తి పరులుగా, బయటికి మాత్రం చాలా గొప్ప వ్యక్తులుగా, అసలు భక్తి అంతా వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా కనపడి ఫోకస్ లో మీరు కనపడుతున్నారు. కానీ లోన అజితేంద్రియం చేత, దౌర్భాగ్యమైన దుర్మార్గత చేత, దౌర్భాగ్యమైన కుళ్ళు కుతంత్రాల చేత మీ హృదయం నిండిపోయి ఉంది. ముందు అది శుభ్రం చేసుకోండి, అది దేవునికి కనపడుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. లోపల ఉన్న ఆ కుళ్ళు కుతంత్రాలు ఎవరు కనపడుతున్నాయి? ఆ కుళ్ళు కుతంత్రాలు ఎవరిలో ఉన్నాయి? పరిచయంలో ఉన్నాయి. ఆ రోజున ఉన్నాయా? పరిచయాలు శాస్త్రాలు ఉన్నాయి కనుక ప్రభు అదే అన్నారు. చూడండి, చాలా వాక్యాలు మీరు గమనిస్తే వీళ్ళతో వాదించడం సరిపోయింది, ఏమైనా సరి చేయడం సరిపోయింది. నిజంగా పైగా ఆయన పైన ఆయన చేసుకొని స్వార్థకి వెళ్ళలేకుండా అడుగడుగున ఎక్కడ ఆయన స్వార్థ చెప్తే అక్కడికి వచ్చి ప్రశ్నల చేత ఆ కొద్దిగా ప్రభు చేత పత్రాకులు వాదన పెట్టుకునేవారు. అందుకని వాదన పెట్టుకున్నారు కనుక ప్రతిదానికి జవాబు చెప్పే వెళ్ళాడు ఆయన, తప్పుకునే వెళ్ళ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఏమి శుద్ధ వాళ్ళు చెప్పండి? పైకి బాగా అలంకరించుకోండి సరిపోదు, పైకి బాగా మనం శుద్ధి చేసుకోండి సరిపోదు. దేవుడు చూసేది పై శుద్ధి కాదు, హృదయ శుద్ధి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏ శుద్ధి చూస్తున్నాడు? వాక్యంలో ఉంది కదా, హృదయ శుద్ధి గల వారే ధన్యులని, వారే దేవుని చూచేదరని బైబిల్ సెలవిస్తాం. మరి ఈ రోజున మన దేవుడిని చూడాలన్నా, ఆయన కార్యాలు మనం అనుభవించాలన్నా హృదయ శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి అంటే హృదయం తీసి కడిగారు కుదురుదా? హృదయ శుద్ధి అంటే అర్థం ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటాం, కల్మషం లేకుండా ఉంటాం, స్వార్థం లేకుండా ఉంటాం, అసూయ లేకుండా ఉంటాం, ఎవరి మీద చెడుగా మనం ఆలోచించుకొని ఉంటాం, చెడు మాట్లాడుకుండా ఉంటాం. ఇవే కదా దేవుడికి కావాల్సింది. హల్లెలూయా. అవి లేకుండా చూసుకోవటమే హృదయ శుద్ధి అంటే. అది అర్థమవుతుంది. ఏ శుద్ధి? హృదయ శుద్ధి. అందుకని ఈ రోజున ప్రభు స్పష్టంగా మొహాట లేకుండా చెప్పాడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. గిన్నె ఉంది అనుకోండి, లోపల కడగకుండా మీరు ఎట్లా శుద్ధి అవుద్ది? పల్లెం ఉంది, మనం ఇప్పుడు చూద్దాం, పల్లెం ఉంది, తినేస్తున్నాం, అసలు బయట ఆగం అవుతుంది, తినేది లోపల కాబట్టి లోపల ఆగం అవుతుంది. బయటకు అడిగితే మళ్ళీ అలాగే తినగలుగుతామా? అసలు ధనంగా చూడగలుగుతామా? అసలు మనం తిన్న ఎంగిలి పల్లెం కూడా ఏంటి మనకి ఏదోగా ఉంటుంది. అవునా కదా? శుభ్రం చేసుకుంటే మళ్ళీ చక్కగా దాంట్లో తినబుద్ధి అవుతుంది. మళ్ళా తినాలి అంటే, మళ్ళా పనికొచ్చే పాత్రగా ఉండాలి అంటే అది శుభ్రంగా శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. అది శుద్ధి చేయబడిపోతే మనకి ఎంత అసహ్యంగా ఉంటుందో, మన హృదయాలు శుద్ధి చేయబడిపోతే దేవునికి అంత అసహ్యంగా మనం కనపడతాం. అందుకని ఈ రోజున ప్రభు ఆ రోజున పరిచయాలు వారితో స్పష్టంగా చెప్తే మాట్లాడినాడు, లోపల శుద్ధి చేసుకుంటారు బాబు. గిన్నె పల్లెము వెలుపట శుద్ధి అవ్వాలి అంటే ముందు లోపల శుద్ధి అవ్వాలి. వెలుపల శుద్ధి అవ్వాలి అంటే ముందు ఏమవ్వాలి? లోపల శుద్ధి అవ్వాలి. కాబట్టి జాగ్రత్త కలిగి మనం కూడా ఈ రోజున, అల్లే కాదు కదా, ఆ రోజున మనం కూడా ఈ రోజున లోపల శుద్ధి అవ్వాలి, హృదయ శుద్ధి కావాలి. అందుకని ఉపవాసాలు, జాగారాల చేత ప్రభు చెప్పినట్టుగా ఆ వాక్యాన్ని అనుసరించి ఏ లక్షణాలు అయితే ప్రభు మళ్ళీ ఉంచుకోమని చెప్తున్నారో ఆ లక్షణాలు ఉండేలాగానే మనం ప్రయత్నం చేసుకోగలిగితే తప్పనిసరిగా దేవుని కృప నిరంతరం మనకు తోడే ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు కూడా జాగ్రత్త కలిగి ముందుకెళ్ళి కొంచెం కిందకు వస్తానన్నా. చూడండి, ఆ పదాలు ఎక్కడ మాట్లాడు దేవుడు అయ్యో అనే పదం. అవునా? ఇప్పుడు కన్నా మారండను, జాగ్రత్త పడమను హెచ్చరిక చేస్తున్నట్టుగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, చూడండి, సున్నము కొట్టిన సమాధులను మీరు పోలి ఉన్నారు. ఇంకో పదం వాడాడు. వాడిని ఎలా కనపడుతున్నారు మీరు నాకంటే? సున్నము కొట్టిన సమాధులు. లోకంలో చూసాం కదా, సమాధులు కడతారు, సమాధులు బాగా సున్నం కడతారు, చాలా నీట్ గా వాటిని తయారు చేస్తూ ఉంటారు, ఏదో తిప్పలు పడతా ఉంటారు. ప్రభు అంటున్నారు స్పష్టంగా, బాగా గమనించండి, ఆయన మాటల్లో మర్మాన్ని గమనించాలి. అందుకనే క్రీస్తు మర్మమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. లోక సంబంధమైన సమాధుల గురించి ఆయన మాట్లాడటం చూద్దాం. అక్కడ వాక్యం చదువు. అవి వెలుపట శృంగారముగా అగపడును కానీ లోపల ఏముంది? దాంట్లో పైకి ఎంత బాగా అలంకరిస్తారో కొన్నిసార్లు సమాధులు. అవునా కదా? బాగా నీట్ గా కడతారు, టైల్స్ వేస్తారు, ఇంకా పాలరాయి పెడతారు, రకరకాలుగా చక్కగా నీట్ గా తయారు చేస్తారు. అవునా? మరి ఆ విధంగా సమయ సందర్భాన్ని బట్టి పూలతో వాటిని బాగా అలంకరిస్తూ ఉంటారు. ఎంత అలంకరించినా, ఎంత బాగా వాటిని తయారు చేసినా లోన కల్మషం ఏమన్నా, లోకన మా ఎముకలు గూళ్ళే తప్ప లోన ఏమైనా శుద్ధమైంది ఏమైనా ఉందా? లేదు కదా. హల్లెలూయా. ప్రభు అంటున్నారు స్పష్టంగా, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ అది నిండిపోయింది. నేను ఒక మాట అంటాను ఈ రోజున, ప్రభు చిత్తం అయితే అసలు లోక సంబంధమైన సమాధుల గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. ప్రభు అన్నట్టుగా మట్టిని మట్టిలో కలిపేస్తే సరిపోదు కానీ సమాధులు ఎంత కట్టుకొని వెళ్ళిపోతే స్థలాలు ఎక్కడి నుంచి దొరుకుతాయండి. ఈ రోజు క్రైస్తవ సమాజాలు కూడా ఆలోచించాలి. నేను నిర్మోహమాటం చెప్తున్నాను, అనుమానం లేకుండా చెప్తున్నాను. మట్టిని మట్టిలో పెట్టేస్తే తర్వాత దేవుడు చూసుకుంటాడు. లేపే సందర్భంలో ఏదైనా లేపుతాడు ఆయన, ఎక్కడ ఉన్నా లేపుతాడు. ఎక్కడ పెద్ద ఎముకలు గూడు ఉంది కదా, ఏసుకరంలో చూసాం కదా, లోయలో పడిన ఎముకల గూడినే దేవుడు లేపాడు. ఎక్కడ పడిపోయినాయి? పెద్ద లోయ ఉందంట, ఆ లోయలో పడిపోయిన ఎముకల గూడులన్నింటినీ కూడా లేపి సర్వ సైన్యముగా మార్చిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని సమాధులే కట్టాలి, లేకపోతే దాన్ని బాగా అలంకరించాలి, అడిగినంత ఖర్చు పెట్టాలి, ఏమో ఎవరిష్టం వాళ్ళది. కానీ
అసలు వాళ్ళకున్న సమాజపరంగా ఆలోచిస్తే వాళ్ళ సమాధులకి ఎక్కడ స్థలాలు దొరకట్లే. వాళ్ళు హైదరాబాద్ మన దొరబాబు వచ్చారు, మా పరిస్థితి అలాగే ఉందండి, చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ప్రభుత్వం చూసి ఏదో చట్టం తీసుకొద్దాం అనమాట. ఏం చేయాలని అంటే పెట్టేయండి కానీ కట్టొద్దని ఏదో చట్టం తీసుకురావా. పెట్టేయండి కానీ అర్థమవుతుందా? పెట్టేస్తే మళ్ళీ అయిపోతాం, మట్టిలో గడిచిపోతాం అంటే కడతా కూర్చుంటే ఆడి కడితే అక్కడేం కడతాం ఇంకా? మీకు అర్థమవుతున్న వాక్యం? సమాధి కట్టేశాడు అనుకోండి, సిమెంట్ కాంక్రీట్ వేసి పెద్ద ఎత్తున కట్టేసి దాన్ని సులువు గుర్తేసి పెడతారు కదా, అవసరం కట్టేస్తే దాన్ని ఇంకా ఆ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా. మరి అట్లా కట్టుకుంటూ పోతే ఎక్కడ సరిపోతుంది? కాబట్టి ఈ రోజున క్రైస్తవులు కూడా ఆలోచించాలా. దేవుడు చెప్పినట్టుగా మట్టిలో పెడితే ఆయన లేపు, ఎక్కడి నుంచైనా లేపుతాడు ఆయన, ఆయనకి అసాధ్యం. హల్లెలూయా. మరో మాట ప్రభు అన్నాడు కదా, మరి మగ్దలేని మరి చనిపోయి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తెల్లవారుజామున వెళ్ళింది కదా. నిజంగా మాట బాగా గమనించాలి క్రైస్తవ సమాజాన్ని. వాళ్ళు ఇంకా కూడా క్రైస్తవ సమాజాలు ఇంకా జబ్బు పోవాలా. ఇంకా సమయ సందర్భాలు వస్తే నేను మన అమ్మగారు రాహిలమ్మ గారితే అవునా కదా జ్ఞాపకాలు కోవటం నిన్న సుమారు 13 సంవత్సరాలు అడుగు పెట్టాం. మనం సమాధుల్లో పోయి వచ్చామా? ఇప్పుడు అసలు అక్కడ మొత్తం నీళ్ళు ఉండదు. అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు నేర్చి వచ్చామా? ఏమొస్తుంది అక్కడ పోయి ఏడిస్తే? సమాధుల్లో అది. కాబట్టి అక్కడ మనం కూర్చున్నప్పుడు ఏడిస్తే సమాధుల్లోకి వెళ్ళి మనం కూర్చుంటే ఏమైనా వస్తుందా? వాళ్ళు అందుకనే కొన్ని సందర్భాల్లో వాళ్ళు క్రైస్తవ సమాజంలో కొంతమంది, అందరూ కాదు చాలా తక్కువ మంది సమాధుల పండుగను కూడా చేస్తూ ఉంటారు. ఏ పండుగ? సమాధులకు పండుగ అండి. నా బొంద పిచ్చి కాకపోతే పోయినాడు ఆ క్షణాన్ని పోయాడు. వాక్య ప్రకారంగా మందు అనేది వెనకటి వెళ్ళి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దయచేసిన అసలు ఆత్మ అక్కడ లేనప్పుడు దాన్ని నువ్వు చూసేది అవునా కదా? అందుకని నేను ఇక్కడ పెందుకొస్త అనుభవాలు ఎక్కడ కూడా మన జీవితాల్లో వీటిని మనం ప్రోత్సహించాం. సమాధుల దగ్గర పండుగలు చేయటం, సమాధుల దగ్గరికి కూర్చొని ఆడటం ఏమవసరంలా. దుఃఖపడేవాడు అంటే వాళ్ళ జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తం అయితే ఇంకొక మాట నేను చెప్తాను, వారు ఎలా జీవించారు నీతిగా, ఆ నీతిగా నువ్వు కూడా జీవించి ఎలా ఆత్మను వారు రక్షించారు, మనం కూడా ఆత్మను రక్షించగలిగితే నిజంగా వారికి ఇచ్చే నివారణ అనమాట మన జీవితాలు. హల్లెలూయా. అందుకని ప్రభువుతో మగ్దలేని మరియతో ప్రధాన దూత అదే అంది కదా, సజీవుడైన వాడిని మృతులు ఎందుకు వెతుకుతున్నారు మీరు? సమాధులు ఎందుకు వెతుకుతున్నావమ్మా? సమాధుల్లో లేడు ఆయన లేడు ఇక్కడ అంది. ఆయన లేడు ఇక్కడ. అందుకని సమాధులు ఎందుకు వెతుకుంటాం మన జీవితాల్లో? సమాధిని అలంకరించడాలు, సమాధులు వాడు ఏడవటాలు, సమాధులు ఆ పోయిన రోజున పోయి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కొవ్వు వెలిగించి రావటాలు. ఏంటి ఆ దీపం వెలిగించేది? లేకపోతే ఆయన వెలిగించాలి. మళ్ళీ ఆ దీపాన్ని ఎవరు వెలిగించాలా? పునరుద్ధానం ముందు ఆయన లేపాలి. ఎవరు లేపాలా? మనం పెడితే దీపాలు ఆయన వెలుగుతా ఉంటాయా? కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి, స్పష్టత కలిగి ఉండాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున వాక్యం ఉన్న మన జీవితాలు ప్రభు అన్నారు, అలంకరించబడిన సమాధులు ఎంత అలంకరించినా వాటిలో ఏముంది? ఎముకలు కూడే కదా, కలంషమే కదా, అవునా కదా? కొన్నాళ్ళుగా మెల్లగా అదంతా ఇదైపోద్ది కదా. మరి దాన్ని సహోదర ఈ రోజున ప్రభు వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్పాడంటే పరిచయాల మనస్తత్వం అలా ఉంది. పైకి మీరు ఇంకో మాట చెబుతున్నానండి, పైకి మీరు అంత గొప్పగా అలంకరించబడిన సమాధుల్లాగా నాకు కనపడుతున్నారని అనేసి అలంకరించబడిన సమాధులతో పోచాడు. వాళ్ళు లోనంతా ఏముంది? కల్మషం ఉంది మీలో, ఎముకల గోళ్ళు మీలో ఉండే, అస్సలు ఏమాత్రం మంచితనం నీతి మీలో లేదు. మంచితనం లేదు, నీతి ఉన్నట్టుగా పైకి కనపడుతున్నారు, ప్రజలకు ఫోకస్ అవుతున్నారు. నీతి ఎవరికి కనపడాలా? దేవునికి కనపడాలండి. మన నీతి అసలు దేవుని వాక్యం ఉంది. అసలు మానవుడి నీతి దేవుని దృష్టి మురికి గొడ్డ అంటే ఏ గొడ్డ? ఇప్పుడు మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, మురికి గొడ్డ ఉంటుంది. ఎంత బాగుంటుందా? ఎంత భయంకరంగా ఉంటుందో సహోదరిగా మన నీతి. అందుకని వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి కాస్త మంచి పనులు నేర్చుకొని మంచి లక్షణాలు కలిగి కాస్త దేవుని ప్రకారం మనం సాగలిగితే ఏదైనా కాస్త నీతి మంత్రులు అవ్వాలని ప్రయత్నంలో మనం ఉన్నాం ఈ రోజున. హల్లెలూయా. కాబట్టి ప్రభు వారి గురించి చెప్తూ ఈ మాట అంటున్నారు. కిందకు వస్తే అక్కడ మాట అదే అన్నాను, వెలుపల మనుషులకు, బయట మనుషులకు మీరు ఎలా కనపడుతున్నారు చెప్పండి? ఎలా కనపడుతున్నారు? నీతిమంతులుగా కనపడుతున్నారు. కానీ అదే అన్నాను, అలంకరించబడిన సమాధి బయటికి బాగానే కనపడదు, బయటికి బాగానే కనపడదు. కానీ ఏం ఉపయోగం? అందుకని ప్రభు అంటున్నారు కనపడుతున్నారు కానీ లోపలంతా వేషధారణతోనూ అక్రమంతోనూ నిండిపోయింది. అందుకని ఇప్పుడు మనం మనుషులు కనపడాలా, దేవుని కనపడాలా? మనుషులు మెప్పించాలా, దేవుని మెప్పించాలా? మనుషులు మరి మెచ్చుకుంటే ఏమొస్తుందండి? దేవుని మెచ్చుకోవాలి. కొంత దేవుని మెచ్చుకోవాలంటే ఆయన చూసే హృదయ అంతరంగం. అందుకని వాక్యం ఉంది కదా, మనుషులు పై రూపంలో చూస్తారు కానీ వాక్యం వాస్తవం కదా. మనుషులు ఏ రూపాలు చూస్తాం? పై రూపంలో చూస్తాం కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అని వాక్యం చదివిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ జాగ్రత్త కూడా ఈ రోజు మనం కలిగి ఉండాలి. ఈ రోజున అమ్మ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ సంగతి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆనాడు పోయిన పరిస్థితుల సంగతి వాళ్ళంతా అయిపోయింది, వాళ్ళు చేసేది అయిపోయింది. అలా జాగ్రత్తలు మనకు కూడా వర్తిస్తాయి. ఈ రోజున మన మనస్తత్వాలు కూడా బాగుండాలి, మన హృదయాలు బాగుండాలి, మన లక్షణాలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మనం చేసే భక్తి బాగుండాలి. ఈ రోజు దేవునికి బాగుండాలి. లేదా మనం కూడా మతం ముసుగు వేసుకొని ఆ విధంగా పెత్తనాలు చలాయిస్తా కూర్చుంటే అది అసలు దేవునికి నచ్చం. అందుకని ప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప చేయించుకోవడానికి. ఆనాడు పరిచయం ఏం చేస్తున్నారు? ఆ సీటు తోడు కలపదంట, పెట్టు కూడా జరపరంట. ఆయన పిలిస్తే ఇటు జరపరాని ఏం లేదంట. అట్లా ఉంది పరిస్థితి ఆ రోజు. వచ్చారు రామాకండి. కాబట్టి అట్లా ఉంది ఆ రోజున పరిచయం నీతి. ప్రభు అయితే శిష్యుల పాదాలు కడిగేదాకా, ఏ పాదాలు? శిష్యుల పాదాలు కడిగేదాకా పరిచయం చేశాడు ఆయన. ఎంత బాగా పరిచయం చేశాడు ఆయన?
హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టండి, జాగ్రత్తగా. కిందకు వస్తే అక్కడ మాట ఇంకో మాట చెబుతున్నా. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ప్రవక్తలకి సమాధులు కట్టిస్తున్నారు, నీతిమంతులకి గోరీలు శృంగారిస్తున్నారు. ప్రవక్తల మరణ విషయంలో మీ మీద మీరే సాక్ష్యము. అంతే. చూడండి, బాగా గమనించండి. కొంతమంది ఎలా ఉంటదంటే, అవునా, బతుకున్నప్పుడు అంటే మా నాన్న ఎప్పుడు చెబుతా ఉండేవాడు, బతుకున్నప్పుడు కాస్త ఒక 2 నీళ్లు పోయారు, లేకపోతే కాస్త మంచి ఆహారం పెట్టండి, కానీ చచ్చిన కొలుకుల్లో మాత్రం పాడే ఉండి వెళ్తారంటే, కొలుకుల్లో కానీ సమాధుల్లో పాడా ఉండి వెళ్తే అప్పుడు లేచి తాగుతాడా? బాగా గమనించండి, ఆలోచన చేయండి. అందుకనే మనం ఏం చేస్తే ఎప్పుడు చేయాలి? ఓ మనిషికి ఏదైనా మనం సహాయం చేయదలుచుకుంటే, ఓ మనిషిని ఏదైనా మనం చూడదలుచుకుంటే, ఇందాక అదే అన్నాడు, కనికరము, న్యాయము, ప్రేమ, విశ్వాసం అవేవి మీలో లేవని ప్రభు చెప్పాడు. బతుకున్నప్పుడు ఏనాడు కూడా ఎవరికి కూడా మీరు హెల్ప్ చేసే మనసు మనలో లేని రోజున చచ్చినాక ఏదో చేస్తానండి అట్లా. నిన్న మొన్న అక్క ఏదో మాటల మీద అంటుంది, బావగారు కత్తి ఏదైనా తిన్నాడు అనుకో, కుతకేస్తాడంట. ఎందుకంటే కింద పడేస్తామంటే చెమలు తంటే లేదా ఈ మొత్తం బతుకు తానేవాడంట. అసలు టీ తాగాడంట, అక్కడ పోతాడు. చెమల బాగా తింటే కదా కథ ఆహారం తట్టి వెళ్తే అక్కడ పడేస్తాడంట. ఏ పక్షులు తింటే లేదు. అన్నిటిని పోషించాలి నా మనస్తత్వం ఏదైతే ఉంది. అవునా? వీళ్ళ మనస్తత్వం అన్నాడు, పరిచయం మనస్తత్వం ఎలా ఉందంటే మొత్తం దోచుకొని మనమే తినాలా. ఎవరికి ఎంగిల్ చేత్తో, ఈ చేతితో అన్నం తినేటప్పుడు కాకిని దొరికితే ఆ ఎంగిల్ కొన్ని 2-3 రాలుతాయని ఈ చేతి అంటే పరిచయం మనస్తత్వం అలా ఉందని ప్రభు. వాళ్ళే కాదు, ఈ రోజున కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటే సరి చేసుకోకపోతే జాగ్రత్తగా ఉంది. ఎంత భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఈ లక్షణాలు జాగ్రత్త చేసుకోకపోతే అస్సలు మెచ్చుకోడు ఆయన రోజు. హల్లెలూయా. కాబట్టి అందుకని ప్రభు అన్నారు, పరిచయులు ఆ రోజున పరిచయులైన శాస్త్రులారా, వేషధారులారా, ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు. బాగానే ఉంది. ప్రవక్తలకు ఏం కట్టించాం? సమాధులు కట్టించారు. నీతిమంతులకి గోళీలు కట్టి శృంగారిస్తున్నారు, బాగానే అలంకరిస్తున్నారు, బాగానే ఉంది. అసలు ఒకనాడు మీ పితరులు లేని వారు మీరు చేసిన పని ఏమిటి? మీ పితరులు చేసిన పని ఏంటని ప్రభు అడిగాడు. వారు అన్నారు, మేము మా పితల కాలంలో ఉంటే ప్రవక్తను చంపేవారం కాదు. అంటే ఏమని చెప్పారు వీళ్ళు? అమ్మ ఉండారు ఇక్కడే, మా పితల కాలంలో మేము ఉంటే మా పితలను చంపేవారం, ప్రవక్తలు మేము చంపేవారం కాదు అన్నారు. అంటే మా పితరులు ఏం చేశారని ఒప్పుకున్నారు? వీళ్ళు మా పితరులు చంపారని ఒప్పుకున్నారు వాళ్ళు పరిచర్య శాస్త్రం ప్రవక్తలను. అందుకని యేసు ప్రభు ఎందుకు వచ్చినాకంటాడు 37వ వచనంలో, యెరూషలేమ ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారని ప్రభు అన్నాడు స్పష్టంగా. ప్రవక్తలను చంపుతూ అంటే ప్రవక్తల పరిచయలు మతాధికారులు ప్రవక్తలను చంపారు అంటే మంచి చెప్పడానికి వచ్చిన వారందరూ చంపారు. అంతదాకా ఎందుకని స్టెఫన్ చంపలా? సువార్త అందించడానికి వచ్చిన ఆయన రాళ్ళతో కూడా మరి చంపారు. కాబట్టి సహోదరి సహోదరి ఈ మాటలు మనం గమనించాలి. ప్రభు అందుకని అది కూడా ఎత్తి చూపించాడు. ఏమని ఎత్తి చూపించాడు? కాబట్టి ఆ విధంగా అనేక మందిని మీరు చంపుతూ, ఈరోజు మళ్ళీ మీరు ఒక మాట చెప్పారు. ఎందుకు ఆ మాట ఆయన వాడారంటే వచ్చేవారని చెప్తాను. వ్యవహార సువార్తలో ఉన్న సబ్జెక్ట్ చాలా బ్రహ్మాండమైన సబ్జెక్ట్. ఇవాళ ఒక వ్యక్తిని చంపాలనుకోవటం ఎంత అన్యాయం. చంపచ్చా? నరహత్య పాపమేనా? ఈ రోజున వాక్య ప్రకారం మనం చూస్తే, ఆలోచన చేస్తే, పొరపాటు కూడా ఎవరికి హాని చేయొద్దు అన్నప్పుడు ఇంక చంపడం ఎట్టకూడదు. ఆనాడు పరిచయం లేని వారు, యోధా మతానికి చెందిన వారు అనుమానం లేకుండా తన జాతి వారైన ప్రభు ఎత్తు చూపించారు. మీరు చంపారు, నరహత్య చేశారని ప్రభు ఎత్తు చూపించారు. హల్లెలూయా. చంపేయడం అయితే చంపేశారు, కానీ మళ్ళీ పైగా వీళ్ళే ఏం చేశారు? వారికి సమాధులు మాత్రం బ్రహ్మాండం కట్టించారు. లేపేసేది మనమే, ఖర్చు పెట్టి సమాధి కట్టించేది మనం. ఏమన్నా పోలిక ఉందా? లేపేసి సమాధి కట్టించేది పాపం వద్దా? ఉండాలి మీరు ఇక్కడే. లేపేసి సమాధి మాత్రం గొప్ప కట్టించి దాన్ని బాగా అలంకరించేస్తే పాపం వద్దా? ఆ సంగతి ఎవరికి కనపడింది? లేపేసే సంగతి. అందుకని ప్రభుకి ఎందుకు వచ్చా మొహాట లేకుండా అన్నాడుగా, ప్రవక్తలను మీరు ఏం చేశారు? చాలా మంది ప్రవక్తలను చంపారు, రాళ్లతో మీరు కొట్టారు. ఆ సంగతులను ఎక్కడ పోతాయి? హల్లెలూయా. కాబట్టి ఎందుకు వచ్చాము అక్కడ? మీరు కూడా మీ పితల పరిమాణమును పైకి చెబుతున్నారు, కానీ పరిమాణం పూర్తి చేయండి. మీరు మాత్రం ఆగేదే ఉందిలే, మీలో కూడా ఆ లక్షణాలు కనపడుతుంది నాకు అన్నాడు యేసయ్య. ఎందుకని అన్నాడు ఆ మాట? చాలాసార్లు ప్రభుని చంపాలని రాళ్ళు తెచ్చారు లేదా? చెప్పాలి, చంపాలని రాళ్ళు తెచ్చారు, చంప చూచారని బైబిల్ సెలవిస్తాం. చాలాసార్లు వాక్యాలు ఈ మధ్య మనం మాట్లాడతారు. చంప చూచారు యేసయ్యని. ఎవరు వీళ్ళు? సొంత యూదులే, పరిచయలే, శాస్త్రులే చంప చూచారు. ఎందుకని? ఆయన ఎత్తు చూపిస్తున్నాడు తప్పులన్నీ. ఇప్పుడు దేవుని ఎదురుకు వచ్చామండి, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఏదో వాక్యం చూపిస్తున్నాడు, మనలో ఏదో తప్పు మనకు గుర్తొచ్చింది అనుకో, నన్ను లేపేస్తారా? ఊరిని అడుగుతున్నానమ్మా, దొరికినప్పుడు లేపేస్తారా? లేపా సరి చేసుకుంటారా? అది సరి చేసుకుంటే బాగుపడుతుంది. నన్ను లేపేస్తామని ఇంకోటి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే అక్కడ కాదులే, ఊరిని అడిగి అర్థం అవుతుంది అడిగా. వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవడం నేర్పాడు ప్రభు ఈ రోజున.
తప్పులు ఒప్పుకోవడం నేర్పాడు ఈ రోజున, పశ్చాత్తాపడడం నేర్పాడు ఈ రోజున, దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ఏంటో మరి పేతురు లాంటి వారి శిష్యులు మనం చూస్తే నేర్పాడు ఈ రోజు మన ప్రభు. హల్లెలూయా. తప్పులు చేశాడు పేతురు, అబద్ధం ఆడాడు పేతురు, కానీ ఈ రోజున లేఖనాలు మనం చూసాం, అతిక్రమాలు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి ఆ తర్వాత ఎంత బలంగా దేవుడు పేతురు వాడుకున్నాడు. అది లేఖనాలు మనం చూసాంగా. వాళ్ళ ఆ బిడ్డలో మనం హల్లెలూయా, ఏ బిడ్డలో ఆ సంతానం ఈరోజు మన ప్రభు సంతానం. అంతే అన్నాను, మన ఇజ్రాయేలీని కాదు, యూదులం కానీ కాదయ్యా, అంజనం అసలే కాదు. ఈ రోజున మనం క్రీస్తు రక్తంలో కలబడిన క్రీస్తు బిడ్డలమైన క్రైస్తవులు అని చెప్పాను ఈ రోజు. హల్లెలూయా. ఎవరు చెప్పండి, మనం క్రైస్తవులుగా బ్రతకాలి ఈ రోజు. ఎవరి బిడ్డగా బ్రతకాలా? దేవుని బిడ్డ క్రైస్తవులుగా బ్రతకాలా, క్రీస్తు శిష్యులుగా మనం బ్రతకాలా, క్రీస్తుని అనుసరించే వరకు మనం బ్రతకాలా. అనుసరించే వరం అయితే లక్షణాలు బాగుండాలా. ఏం బాగుండాలా? పైకి కాదు కావాల్సింది, అసలు నాకు నేను స్వపరిశ చేసుకోవాలా, అంతరాత్మ నన్ను గద్దించాలా వద్దా? కాబట్టి ఆ జాగ్రత్త మనం తీసుకున్న రోజున బ్రహ్మాండమైన ఆశీర్వాదం పొందడానికి అవకాశం. ప్రభు అన్నాడు మొహాట లేకుండా, మీలో కూడా ఆ లక్ష్యాలు కనపడతలేలే, మీ పరిమాణం కూడా పూర్తి చేయండి అన్నాడు యేసు. మీ పని కూడా చేశారుగా. ఆయన సిలువ ఎక్కించింది ఇల్లేగా, చంపమని కేకలు వేసింది ఇల్లేగా. పిలాతు చివరి అవకాశం కూడా అడిగాడు, అయ్యా మరి ఆ విధంగా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అన్నప్పుడు, అవసరమైతే ఆ నిరపరాధి రక్తం మా నెత్తి మీద, మా పిల్లల మీద ఉన్నా పర్లేదు, మా పిల్లల మీద ఉన్నా పర్లేదు, అవునా, ఖచ్చితంగా యేసునే. బందిపోడు బరబ్బా కూడా మాకు అవసరం, మా బందిపోడు బరబ్బా అయినా మాకు ఇష్టమే, కానీ ఈ యేసు మాత్రం మాకు ఇష్టం లేదని ఖచ్చితంగా ప్రభు మీ పని పూర్తి చేయండి అన్నాడే లేదా? అక్కడ మీ పరిమాణము మీరు కూడా పూర్తి చేయండి అన్న మాట వీళ్ళు నెరవేర్చారు. ఆ పని అమ్మమ్మ అన్నారు, పైకి చేసింది వాళ్ళే ఆ రోజు. హల్లెలూయా. జాగ్రత్త సహోదరుడా, మనమైతే పొరపాటు కూడా నండి ఈ రోజున ఆ లక్షణాలు కానీ ఆ క్రియలు కానీ ఎక్కడ మనలో లేకుండా, వాక్యం ఎంత లోతుగా ఈ 4-5 వారాలుగా దేవుడు ఎందుకు మనం చూపిస్తాడు అర్థం చేసుకొని ఆ లక్షణాలు ఎక్కడ మనలో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. హల్లెలూయా. కిందకు రండి, అక్కడే మాట. సర్పములారా, అమ్మో స్ట్రాంగ్ గా ఉంది వార్నింగ్. దేవత పోల్చాడు, సర్పములారా, ఈ రోజున సర్పము తెలుసు కదా మనకి, అక్కడ పాత్ర ముందులోకి వెళ్ళాలి. దాని సంతానానికి మన సంతానానికి వైరం అన్నాడు. స్త్రీ సంతానమునకును సర్ప సంతానానికి వైరం అన్నాడు యేసయ్య. మీలో ఎవరు దూరాడంటే సర్పానికి చోటిచ్చాను మీరు. అవ్వమ్మ ఆ రోజున మనం చూసాం కదా, సర్పము అపవాదికి చోటిచ్చింది కనుక పావులాగా వాడబడింది లేఖనాలు మనం చూసాం. కాబట్టి ఈ రోజున మీరు కూడా ఆ జాతి లక్షణాలు మీలో కనపడుతున్నాయి, ఆ స్వభావాలు మీలో కనపడుతున్నాయి. సర్పములారానికి ఆకేశాడు. ఏమిలారా? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏ శిక్ష? ఈ రోజున 60-70 ఏళ్ళ జీవితం కాదండి. ఇక్కడ పరిచయాలు కూడా, శాస్త్రులు కూడా అంత ధర్మశాస్త్రం తెలిసిన వారు కూడా మోసపోయారు, మత సంబంధమైన చాందశాస్త్రం నిలిపారు తప్ప అసలు దేవునికి కావాల్సిన లక్షణాలు ఏమీ వారిలో లేకుండా. ప్రభు ఒకటే మాట, నరక శిక్షకు మీరు పాత్రలు అవుతారు. ఏ శిక్ష? నరక శిక్షకు మీరు పాత్రలు అవుతారు. మొహమాట లేకుండా ప్రభు చెప్పారు. మరి మారారంటే ప్రభు చెప్పిన మాటల కంటే కొంతమంది యోధులు మారారు కూడా రోజు. అందరూ కాదు, కొంతమంది మారారు. అమ్మో, ఇవాళ యేసు ప్రభుని చనిపోయిన తర్వాత మీరు ఒక మాట చెప్తాను. చనిపోయిన తర్వాత ఆయన శిలువ మీద నుంచి కిందకి దించి జాగ్రత్తగా మరి తన కోసం తొలిపించుకున్న సమాధిని కొత్త సమాధిలో పెట్టిన అరిమతపు యేసయ్య గొప్ప ధనవంతుడు. ఆయన ఎవరో కాదు, యూదుడే. హల్లెలూయా. అతను ఎవరండి? యూదుడే. అలాంటి మాటల వరకు ఉన్నారు. ప్రభు మాటలు గద్దించబడి, అందరూ ఒకలాగే ఉండరుగా. ప్రభు మాటలు గద్దించబడి ఆనాటి కాలంలో అయ్యో ఎంత ఖచ్చితంగా స్పష్టంగా మన తప్పులను ఎత్తి చూపిస్తున్నారండి. ఆనాటి కాలంలో కొంతమంది యూదులు కూడా మారారు ఆ రోజుల్లోనే. తర్వాత యేసు ప్రభు శిష్యులు బోధ చేసిన తర్వాత చాలా మంది యూదులు మారారు. ఆ రోజున క్రైస్తవులుగా మారారు 7 మంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం గద్దిస్తుందండి, వాక్యానికి ఎవరు తట్టుకోలేడు. వాక్యం అంత శక్తివంతమైంది. అందుకని ప్రభు అన్నాడు, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు, అందుచేత ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఎవరు చంపింది? బయటోడు కాదు, మీరే వారిని కొందరిని చంపి ఏం చేశారు? సిలువ వేశారు. అనుమానం లేకుండా చేశారు. పైగా ఎంత చెప్పాను చూసారా? చంపేది వీరే, గొప్ప సమాధులు కట్టించేది, మళ్ళీ అలంకరించేది వీళ్ళే. అమ్మో ఎంత భయంకరమో. లోకంలో అనకూడదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు నైట్ వేసేస్తాడు, పొద్దున్నే దండ వేసుకొని వచ్చేస్తాడు. అయ్యో, వేసి నైట్ ఈడే పొద్దున్నే వైట్ వేసుకొని దండ తీసుకొని వచ్చేస్తాడు. వేసి ఎంత నమ్మకస్తుడనమ్మా, మా దగ్గర బాగా పనిచేశాడు, రాత్రి వేసేసాడు ఈడే. మళ్ళీ వెంటనే అందరూ చూస్తుండగా ఒక 50 ఏళ్ళు సమాధి బాగా పెట్టచ్చాను రైడ్కి. సమాధి మీకు అర్థమవుతుందని చెప్తున్నానమ్మా. పరిచయాలు అక్కడ చేశారంట ఆ రోజు. మరి దేవుని కోపం వస్తారా? ప్రభు ఒకటే మాట అన్నాడు, అమ్మా నరక శిక్షణ మీరు ఎలా తప్పించుకుంటారు ఇలా చేస్తే? హల్లెలూయా. కిందకి వస్తే మాట, కొట్టించారు, తరిమివేశారు, చంపివేశారు, రావుతో కొట్టారు, అన్ని పనులు మీరు చేశారు. ఎందుకని? మంచి చేయడానికి వచ్చేటప్పుడు అందరూ ఒక రకంగా ఉంటారుగా. తప్పులు ఎత్తు చూపించేవారు ఉంటారు, కరాఖండిగా వాక్యం చెప్పేవారు ఉంటారు. ఆ రోజున కొంతమంది ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసిన పంపించిన లెక్క చేయలే ప్రభు. అందుకని మాటలన్నీ ఎత్తి చూపిస్తా ఉన్నాడు. కిందకు వస్తే అక్కడే మాట,
చూడండి ప్రభు ఎక్కడ దాకా వెళ్ళాడు చూడండి, రెఫరెన్స్ కోసం. అతని మొదలు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని ఈనాడు బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య చంపిన జకర్యా మనకు తెలిసిన పాత నిబంధనలో తెలుసా మనకి. జకర్యా గ్రంథమే ఉంది కదా. జకర్యా ప్రవచనం చెప్పి దేవుడు చెప్పమన్నమాట వచ్చి చెప్తే జకర్యాని మీరు చంపేశారు ఆ రోజున. పాత ఏనాడో సంగతులు కూడా ఎత్తి చూపిస్తున్నాడు వారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్న యేసయ్యకి ఎంత వయసు? 30-32 ఏళ్ళు ఉంటాయేమో, అవునా కదా? ఈ వయసులో ఏనాడో సంగతి 100 సంవత్సరాల క్రితం జకర్యాని చంపిన సంగతి కూడా, ఎప్పుడో అనాది కాలంలో ఉన్న హేబేలు సంగతి కూడా ప్రభు ముఖాముఖిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మాట గమనించి కిందకు వస్తే అక్కడ మాట, భూమి మీద నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి చెప్పాలి. నీతిమంతుల రక్తమంతా ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే చంపారు మీ మీదకి తప్పనిసరిగా వస్తుంది. దీన్ని బట్టి ఒక మాట చెప్పండి, వాళ్ళ వాక్యం అంటే మన జీవితాలు ఏ విధుతో ఆ పంటకు వస్తాం, బైబిల్ ఉందా లేదా? లేదు. కాబట్టి ఇది కిందకు వస్తే ముగించి మాట, ఇవన్నీ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏ మాత్రం మీరు చేసే పనులు మీ మీదకి వస్తాయి. కాబట్టి అందుకని ఈ రోజున వాక్యం మన జీవితాలు ఈ లక్షణాలు ఎవరికి లేకుండా ఈ కడవ దినాలు 5 దినాలు మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా కిందకు వస్తే అక్కడే మాట, పంపబడిన వారిని కొట్టుచూ ఉండుదానా. ఎరుషలేం అంటే దేవాలయం చేసే పని కాదు, దేవాలయంలో మతాధికారులు పరిశీలన చేసే పని. ఉన్నారు అందరు ఇక్కడే. ఇప్పుడు దేవాలయం ఎవరిని కొట్టుదా? దేవాలయంలో ఉన్న మతాధికారులు, దేవాలయంలో ఉన్న యూదులు, దేవాలయంలో ఉన్న ఈ పెద్ద మనుషులు, వచ్చిన వారందరూ కూడా మంచి వారు ఎవరైనా మంచి చెబితే చాలు. ఇప్పుడు కూడా చాలా సంఘాలు నేను విన్నాను, సంఘ పెద్దలు ఎవరు ఉంటారంట, మాకు 4-5 స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సంఘ పెద్దలకి ఎవరికి నొప్పి కలగకుండా చెప్పాలి ఈ వాక్యం. ఇక్కడే ఉంటారు 4. ఎవరికన్నా నొప్పి హర్ట్ అవ్వకుండా, తెలుగులో అదే నొప్పి కలగకుండా అని చెప్తాను. మళ్ళీ ఇంగ్లీష్ ఎవరు లేరుగా, అంత తెలుగు మీడియం కాబట్టి వీడికి నొప్పి కలగకూడదు గట్టిగా అని చెప్తే ఇది నేను చూసుకుంటూ ఉండాలి. ఇదంతా చెప్పి మీకు చెప్పాలి అంటే ఇది ఈయన తగులుద్దేమో, ఇది ఈయనకి తగులుద్దేమో, ఇది వీడికి తగులుద్దేమో, ఇది వీడికి తగులుద్దాం, ముందు టెస్ట్ చేసుకుని ఆ చివరికి నేను చెప్పాలి. నేను అట్ట ఏడిపించుతున్నారు పరిశీలన రోజు. అందుకని దేవుని మహాకృప చేత నాకు ఎవరు లేరు ఇక్కడ, ఎవరికి నేను భయపడాల్సిన పని లేదు, ఉన్నదన్నట్టు. అందుకని రోజున ఎవరికి మనం భయపడాలా? దేవునికి భయపడాలి. అందుకని ఆనాటి కాలంలో అది జరిగిందంట. అప్పుడు ఎవడన్నా కాస్త వచ్చి ఏ సేవకులైనా ప్రవక్తను కాస్త మంచి మాట చెప్తే రాళ్లతో కొట్టుచూ ఉండుదానని ప్రభు పెట్టాడు. రాళ్లతో మీరు ఏం చేశారు? కొట్టారు. ఇంకా చదవమ్మా. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవాలండి. ఇప్పుడు ఎక్కడో ప్రమాదం వస్తుంది, గద్ద వస్తుంది, రాబందు వస్తుంది, కోడి వెంటనే ఏం చేస్తుంది? అయ్యో అని జాగ్రత్త చేసి తన పిల్లలందరినీ పిలిచి కేకేసి తన రెక్కల కింద దాయాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను. ఇలా మీరు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, దుర్మార్గమైన ఆలోచన అంత మీలో ఉంది, పైగా అబ్రాహాము సంతానం విరవేగుతున్నారు, మిమ్మల్ని రేపొద్దున నుంచి నరకాగ్నికి మీరు వెళ్ళిపోతారని బాధపడి ఎంతో మంది ప్రవక్తలు ప్రేరేపించి దేవుడు పంపించి సత్యం చెప్పించిన ఏం చెప్పించాడు దేవుడు? సత్యము చెప్పించి ఎన్నో మార్లు తన దేవుని రెక్కల కింద పశ్చాత్తాపం మీలో కలిగి దేవుని రెక్కల కింద వస్తారేమో అని చాలాసార్లు ప్రభు దేవుడు ప్రయత్నం చేశాడంట. కానీ చేర్చుకోవాలని నేను అనుకున్నాను, కానీ అది అర్థమైన వాక్యం, చేర్చుకోవాలని నేను అనుకున్నాను, కానీ మీరు వల్లకపోతుంది. ఒకటే మాట, వల్లకపోతుంది, అస్సలు లెక్క చేయదు, వల్లకపోతుంది. అలా ఎంతసేపటికి ఏమనుకున్నారంటే ఏం పనులు అబ్రాహాము సంతానం, మేము ఆయన సంతానం ఎట్లా ఆయన తీసుకెళ్ళిపోతాం. ఎందుకు తీసుకెళ్తాడు? ఎలా తీసుకెళ్తాడు? దేవునికి కావాల్సిందే క్రియలు, ఆస్తులు, అంతస్తులు, కులం, మతం, వర్ణం చూడడు ఆయన. అది కావాల్సిందే క్రియలు ఈ రోజు. హల్లెలూయా. కాబట్టి కిందకు వస్తే అక్కడే మాట, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నవి ప్రభు పేరట ఎప్పుడు దాకా మీరు చెప్పేంత వరకు, మీలో రావాలి మారు మనసు. మీలో మారు మనసు వచ్చేంత వరకు కూడా చెప్పండి, మీలో ఏమి రావాలా? ఏమని చెప్పాలా? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని మీరు ఒప్పుకోవాలి. నన్ను ఒప్పుకోవాలా, నా సత్యాన్ని ఒప్పుకో, నా మాటలు ఒప్పుకోవాలి. అప్పుడు అది చెప్పిన బోధంతో ఒప్పుకోవాలా లేదా? ఇవాళ ఒక మాట మీరు చెప్పండి, మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బోధంతో ఒప్పుకునే వచ్చాం లేదా? నిజమైన ఆయన నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు, దైవ కుమారుడు నమ్ముతున్నావు, పాడైపోయిన ఈ దేశాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చామని నమ్ముతున్నావు, నా పాపభారాల కొరకు నువ్వు సిలువను మోసాన్ని నమ్ముతున్నావు. నువ్వు చెప్పిన లక్షణాలు గోల్డ్ ఉండే రోజు ఎంటనా లేదా? ఈ లక్షణాలన్నీ ఇష్టపడే వచ్చాం. ఒకటారో చేయలేకపోతే అయ్యా క్షమించి ప్రభు అని అంటే పశ్చాత్తాపడతాం. మొండికేయట్లేదుగా, రూడ్గా ప్రవర్తించట్లేదుగా, అడ్డం జరగట్లేదుగా, ఏదైనా మంచి అయితే నన్ను రాయి తీసుకుని కొట్టట్లేదుగా. కాబట్టి ఎవరు మీకు వాక్యం అర్థమైంది కాబట్టి ఏదైనా ఉంటే మీరు ఏడుతో పశ్చాత్తాపడి వాక్యాన్ని బట్టి తప్పులు ఒప్పుకుంటున్నాం కాబట్టి, అవునా కదా? వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపం, దుఃఖం వస్తుంది. అయ్యో నేను ఇంకా తప్పులు ఉండే ప్రభు అన్నాడు. అలా చేయలేవారు, అది చెప్పేది. చివరికి ప్రభు ఏమన్నాడు తెలుసు? ఒక మాట అనేసేది. చివరికి ఏమన్నాడంటే ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును కాక అని మీరు చెప్పేంత వరకు నా మొహం కూడా మీరు చూడటైనా
ఎందుకంటే దేవుడు ప్రత్యక్షత మీకు లేదన్నాడు యేసు. ఏ ప్రత్యక్షత లేదు? నా ముఖం చూడంటే యేసుప్రభు ముఖం సంగతి కాదు, అక్కడ దేవుడు ప్రత్యక్షత మీకు ఎప్పటికీ దొరకదు. అందుకనే ఈనాటి వరకు కూడా ప్రపంచం అంతా మారింది, కానీ యూదులు అదే బడిలో కొట్టుకుంటున్నారు. సహోదరి జాగ్రత్త, అర్థం చేసుకుని ఆలోచన. అందుకని మనం మొన్న కూడా చెప్పాను, మనం ధర్మశాస్త్రం కింద లోక సంబంధమైన మతం కింద మనం లేం, కానీ మార్గం కింద మనం ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కింద మనం ఉన్నాం, ఆయన యొక్క త్యాగం కింద మనం ఉన్నాం. గుర్తుపెట్టుకొని ఆయన లక్షణాలు పులిపుచ్చుకొని ఆయనకి నచ్చినట్టుగా పనిచేద్దాం. సదాకాలం మన ప్రభు మనకి ఇంకా మాట్లాడుతాం. 4-5 వారాలు వింటారు కదా, తెలుసుకోవాలి. చాలా మంచి సబ్జెక్ట్. అందుకని ఆ నీతి అక్కడ పరిచయం యొక్క దరిద్రపు నీతిని అక్కడెక్కడ రాకుండా, వాళ్ళ దుర్మార్గపు నీతి ఎక్కడ మనకు రాకుండా, పైకి కనపడే భక్తి లోన ఆలోచన ఈ లక్షణాలు మనలో లేకుండా యథార్థమైన భక్తి మనం చేద్దాం. అందుకని ప్రభు అంటారు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంటే దేవుడు అదే నచ్చుకుంటాడండి. ఎందుకంటే దేవుడు చూసే హృదయ అంతరంగాలు కనుక జాగ్రత్త చేసుకొని ప్రభుకు మెచ్చే భక్తి చేద్దాం. ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుతాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే నడిపించుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలవంచండి. కోటం తలవాక